రెండు మార్గాన్ని పట్టి చెప్పుకొచ్చారు. కృష్ణగతి, శుక్లగతి అనే రెండు మార్గాలు. ఒకటి వచ్చి కర్మి, అదాவது செயல் చేసేవాండు செயల్ని అన్ని చేసి ఎట్టా సచిన వెనక వాడు వచ్చి ఉపాసన ఒకటి చేయలా, ఒళ్ళుతో అన్ని పనుల్ని చేసేండు, అన్ని సర్వీస్ గా చేసేండు. కాబట్టి మనస్సులో ఆ దేవుణ్ణి ఎంచేదో అర్పణంగా ఎంచేదో అట్టాదింతా వాడు చెయ్యలా, సర్వీస్ గా అన్ని చేతా ఉన్నాడు. అట్ట చేసేవాడు వచ్చి కృష్ణగతిని అడంజనే. కృష్ణగతి అంటే ఏమి? వాడొచ్చి ధూమ నాలుగు దేవతలు వాణ్ణి తొడకపోను అని చూసాము. ధూమకంట పుహై, రాత్రి అనగా కృష్ణపక్షం, దక్షిణాయనం. ఈ 4 దేవతలు వాణ్ణి ఎక్కడికి తొడపోను? స్వర్గలోకానికి, లేకపోతే ఆ ఇడైపట్ట ఈ భూలోకానికి బ్రహ్మలోకానికి ఇడైపట్టు నిండా 7 లోకాలు చెప్పింటారు. ఈ 2 లోకం తవిర కొదవ 5 లోకాలు. ఆ లోకానికి తొడపోను. అక్కడ వాళ్ళుடைய పాప పుణ్యానికి తగ్గట్టు ఆ పుణ్య కాలం ముడించిన వెనక ఆ లోకాల దీనింతా అనుభవించి వాళ్ళు తిరివిని పుట్టుతురు. పునర్జన్మ అనేది వాళ్ళకు ఉంది. తిరిగి వాళ్ళు ఆవర్తింటే తిరివిని వాళ్ళు పుట్టుతురు అనేది చెప్పినారు. కృష్ణగతి అంటే వాళ్ళు వచ్చి తిరివిని, కృష్ణగతిలో పోయే వాళ్ళు తిరివిని వాళ్ళు పుట్టుతురు. కృష్ణగతి అనేది వచ్చి இருள் நிறைஞ்சது, அதாவது ஞான ஜாஸ்தி, ஞானத்தினுடைய பாதைகா அது ఉండదు. అది వచ్చి కర్మత్తునుடைய పాదేగా ఉంది. செயல் చేసి అడంజే పాదేగా మార్గంగా అది ఉంది. అది వచ్చి దాని వచ్చి చంద్రగతి అట అనేసి దానికి ఇంకొక పేరుంది. అనగా దేవయానం అనేది వచ్చి ఈ దీనికి శుక్లగతికి, దీనికి వచ్చి పితృయానం. యానం అంటే పాదైన అర్థం. దానికి ఇంకొక పేరు వచ్చి పితృయానం అనేసి కూడా ఇంకొక పేరు ఉంది. సరే, దీనే మన సూతా వచ్చేము. ఇప్పుడు దీని వెనకాని 27, 26, 27 కూడా ఆ గతిలాని పట్టియే ఇక్కడ చెప్పుకొచ్చారు. కర్మం చేసేవాళ్ళు పుణ్యాలు ఆ కృష్ణ గతిలో పోయి ఆ దేవతలంతా 4 దేవతలు తొడపోయి వాళ్ళని ఈ లోకాల ఉడుసును ఆన కొంచెం దినాలు వాళ్ళ ఆ పుణ్యం ముడించేదాకా ఉండిసి తిరిగి వచ్చిదురు. అదే ఇది ఉపాసన చేసేవాళ్ళు. ఉపాసన నిష్కామంగా, ఏ విధమైన ఆశ లేకుండా నాకు ఇది తవలాలి అది తవలాలి అటంతా ఎంచకుండా నిష్కామంగా ఆశ లేకుండా ఉపాసన దేవుణ్ణి మట్టం దేవుడి కోసం మొక్కేవాళ్ళే. అట్ట అర్పణ బుద్ధితో అన్ని செயல் చేసి చిత్తశుద్ధి అవి ఒరుముఖపాటి కోసం, ఆ మోక్షాని కోసం, ఆ అధికారిత్వాన్ని కొంచెం కొంచెంగాని మనసు పక్కువమునే వచ్చేవాళ్ళు. అట్ట వచ్చే మనుషులే ఆ ఉపాసకర్లు ఏం చేసేది? వాళ్ళని మరణ కాలాలు దేవుణ్ణి ఎంచుకునేని వాళ్ళు చచ్చిపోతున్నారు. అట్ట సచ్చే వాళ్ళు వచ్చి ఎక్కడికి పోతురు? దోర్ని ఎంచుకు సచ్చారో అదే నిలనే అడంజుతారు అని మనం చూసాము. అది మరి వీళ్ళొచ్చి బ్రహ్మలోకానికి పోతురుంట. బ్రహ్మలోకాల పోయి అక్కడ బ్రహ్మ వచ్చి ఇదే జ్ఞానాన్ని మనం అక్కడ పోయి శ్రవణ మనన నిధిధ్యాసనంతా చేసి ఆనగా జ్ఞానాన్ని అడంజుతారు. అది వచ్చి క్రమముక్తి అట అనేది. క్రమముక్తి అంటే ఒక్కొక్క స్టేజ్ గా పోయి ఆనగా ఆడ మనసు కర్మయోగం చేసి మనసు శుద్ధమైనది, అనగా ఉపాసన చేసి మనసు ఒరుముఖపట్టు ఆనగా బ్రహ్మలోకానికి పోయి ఆనగా జ్ఞానాన్ని తెలుసుకుని ఆనగా వాళ్ళు ముక్తిని అడంజేరు. ఇది వచ్చి క్రమముక్తి. క్రమ అంటే ఒక కొంచెం కొంచెం గాని ఆ లెవెల్ బై లెవెల్ గా పోయి దీన్ని అడంజేది అనేదాన్ని ఆదిలో చూసాము. సరే, ఈ 2 జ్ఞానిలు ఏం చేతురు అంటే వాళ్ళకి వచ్చి సద్యోముక్తి. సద్యోముక్తి అంటే తోడుత ముక్తి తవలుసునే వాళ్ళకి జీవన్ ముక్తి అట అనేసి వాళ్ళని చెప్పారు. వాళ్ళ అధికారిత్వం అడంజిన వెనక ఆ సాధన అధికారిత్వం అనేది ఏమి? ఇక్కడ సాధన చతుష్టయ సంపన్నంగా ఉంటాయి. వాళ్ళు సాధన చతుష్టయం అంటే ఏమి? వివేకం, వైరాగ్యం, సత్సంపత్, ముముక్షుత్వం అనేది. వివేకం అంటే ఏమి? నిత్య అనిత్య, నిత్యంగా ఎప్పుడు ఉండేది ఏది అనగా వచ్చిపోయేది ఏది, ఎటర్నల్ గా ఎప్పుడు ఉండేది
ఆత్మ బ్రహ్మం అనేది దాన్ని మన పురుంజుకునేదే వివేకం. కొదవ అన్నినేని ఊరిగా తోట్ర మాత్రంగా ఉంది అనే దాన్ని పురుంజుకునేదే ఈ వివేకం అనేది. వైరాగ్యం అంటే ఏమి? ఈ వచ్చిపోయే ఆ విషయాలన్నీ అనిత్యంగా ఉండే వస్తువులలో మన ముఖ్యత్వం ఇయ్యకూడదు. దానిలో వైరాగ్యంగా ఉండాలి. అది వచ్చిపోయేది అనే దాన్ని పురుంజుకుని దానిలో మన ఒద్ది ముఖ్యత్వం ఇచ్చి దానిలో మాట్రాలు కండిపా రావలే అటనిసిదా ఎంచకుండా మన నుంచి ఏది ముడించుతుందో దానిలో వ్యవహారాలు ఏం ముడించుతుందో దాన్ని చేసి అది దాని పోకుకు ఉడిసి మన ఒదుంగి ఉండిందుకుని మనకు తెలాలే. దానే వైరాగ్యం మూలంగా మనకు తెలుసుకున్న వైరాగ్యం అటనిసి శుద్ధంగా ఒక్కటి చెయ్యకుండా అట్నేని మన విలగిందుకు ఒక్కరు చెప్పలా. ఏది చెయ్యాలనో దాన్ని చేసి ఎక్కడ విలగి ఉండాలనో అక్కడ అని విలగి ఉండిందుకు మనకు తెలాలే. ఆ లిమిట్స్ తెలాలే. ఆ ఎల్లై ఒక్కొక్క దీనికి ఆ ఎల్లై అనేది ఉంది. దాన్ని మన పురుంజుకుని మన దాన్ని చేసుకున్నామంటే మనకి ఈ బాదరన్స్ అనేది ఉండదు. ఇది వైరాగ్యం. அடுத்து சட் சம்பத்து అనేప్పుడు சம தம உபரம திதிக்ஷா శ్రద్ధ సమాధానం అటనిసి 6 చూసాము. దమ అంటే ఈ పులన్గల్ని కంట్రోల్ మన వసానికి ఎత్తుకొచ్చేది. మన ఎంచిన దానింతాని ఈ మనసు ఏం ఎంచుతుందో దానింతాన్ని చూసుకుపోకుండా దాని ఒక కట్టుపాడుగా ఎత్తుకొచ్చేది. ఎట్టా వచ్చి మన ఒక నిండ నీళ్లు ఉన్నది నీళ్లు ఫ్లడ్ గా వెల్లంగా వచ్చేప్పుడు దాని అణై కట్టి ఆ రివర్ లో అణై కట్టి ఏం చేసేమో డ్యామ్ అంతా కట్టి దాని నీళ్ళని వాయికాల్లో పాయిచేము. మంచి విషయానికి దాన్ని యూజ్ చేసేము, ఉపయోగించే మాది. దానిలో మిన్సారం ఎత్తేది, దాన్ని వయలుకు పాయిచేది వాయికాలు కట్టి ఇట్ట మారింత దాన్ని ఎట్టా ఉపయోగించేమో అదే మరి మనకు రోగం ఉండే ఆ ఎనర్జీ ఆ శక్తిని మన మంచి విషయానికి ఉపయోగించాలి. మనకుని ఉపయోగం ఉండట్టుగా ఉండాలి, ఇంకొకరిని అది ఉపయోగం ఉండట్టుగా మన పెట్టుకోలే. మనకుని ఏ విధమైన తీమై వచ్చేట్టుగా ఉండకూడదు, ఇంకొకరిని దాని నుంచి ఏ విధమైన ప్రచనని రాకుండా చూసుకోలే. అదే ఉద్దే ముఖ్యం. అది పులన్గల్ని మన వసానికి ఎత్తుకొచ్చేది దమహ. அடுத்து சமக అనేప్పుడు మనవుடைய మనస్సుని మనవుடைய వసానికి ఎత్తుకొచ్చేది. సంబంధం లేకుండా కర్పణ చేసేది, సంబంధం లేకుండా యోచించేది. అట్టా ఇదింతా ఉడిసి ఎది తేవై ఇవాళకి ఎది తేవై ఇరంద కాలాన్ని పట్టి ఎంచేప్పుడు ఇరంద కాలాల్లో ఉండే అనుభవాల్ని పాడంగా ఎత్తుకోలే. అనగా దానిలో ఉండే తవరాని విషయంగల్ని ఆ వాళ్ళ నడిచిపోయింది దానిలోండి పాడం ఎత్తుకుంటే దాన్ని పట్టి తిరిగి మన వద్దే బాధలు చేయాల్సి అయ్యో ఇట్ట నడిచిపోయిందే అనేదిలో అర్థలేదు. దాని ఒదికి ఉడిసి అడుతు ఏం చేయాలి, దీనిలో ఇట మారి నడిచిపోయింది ఇంకా ఏం చేయాలి అనేదిలో మన గేఫం ఆ ఎన్నాన్ని పెట్టుకోవాలి. అదే మరి ఫ్యూచర్ வருங்காலாన్ని పట్టి ఎంచే పొడుకుని నిండా కొళంబుకుంటా ఉండేదాన్ని నా ఇట్ట చేయొచ్చు అట్ట చేయొచ్చు అట్ట అని వద్దే కొళంబకండా ప్లానింగ్ క్లియరా తిట్టంబడి అయి దానికి మట్టునే దాన్ని సెలవు చేయాలనే తవిర ఈ క్షణాల మనం ఏం చేయాలి, ఈ కెపాసిటీ ఈ తిరణ్ మనకుంది, మన తిరణ్ని ఇంకా మన ఎట్టా అధికపడుతుకోవచ్చు, దాని ఇంకా ఎట్టా చేస్తే ఇంకా స్మూత్ గా வாழ்க்கை వచ్చి ఇంకా మెలోడియస్ గా పోను, బాగా அமைதிగా పోను, శాంతంగా పోను అనేదిలోనే మన ఎన్నం దానిలో విழிப்புணர்வு మనకు బాగుండాలి. అట్ట ఉండంగా మనం వచ్చి ఏ విధమైన ప్రచన లేకుండా మన வாழ்க்கை స్మూత్ అనా పోను. ఇది వచ్చి సమ దమ చూస్తాము. అటు ఉపరమ అనేప్పుడు స్టాప్ నిలిపేది. ఈ పులన్గలు వచ్చి బయట పోయేదాన్ని ఓరளவுக்கு మన కంట్రోల్ మన వసానికి ఎత్తుకొచ్చేది పోక అది బయట పోకుండా తడుతేది అనేది ఉపరమ. తిదిక్ష అంటే సహిప్పు తన్మై. ఈ ద్వంద్వాలు ఇరుమైగల్ని చూసాము. కుళిర్ వెప్పం అనగా అన్ని ఈ ఉలగాల ఉండేది పూరాని ఈ రెట్టైగానే ఉన్న లాభం నష్టం మానం అవమానం ఇట అన్నినేని ఒకటయాలో ఒకటి ఉన్న ఇంకోటయాలో ఇంకొకటి అట ఇన్బ తున్బం అట అనిసి ఈ ఇరుమైలు నిరంజిందే ఈ வாழ்க்கை అనేదేని. ఆ ఇరుమైల్ని పూర మన సహించుకునే తన్మై మనకు ఉండాలి. అదే
ఏమి ఈ తిదీక్ష సహిపుతన్మై ఉండేది. తిదీక్ష శ్రద్ధ, శ్రద్ధ అంటే நம்பிக்கை, వట్టి நம்பிக்கை లేదు. శ్రద్ధ అనేప్పుడు ఆ ముழுமையான நம்பிக்கை, అదల్లో వచ్చి అరకొరగా నమ్మేది లేదు. ఇది మన ముழுமைగా టోటల్ గా మన శరణాగతి అవేదే ఆ శ్రద్ధై అనేది. కురుట్టు నம்பிக்கைని పెట్టకూడదు, అనగా వద్దే నம்பிக்கை లేకుండాని ఉండకూడదు. ఆ శాస్త్రాలు ఏం చెప్పిందో దాని పెద్దాలు వాళ్ళుடைய வாழ்க்கைలో అన్నినేని నడి చూసి వాళ్ళు రాసి పెట్టిండారు. దానిని మన ఎట్టా ఎత్తుకోలే, శాస్త్రాలు ఏం చెప్పింది, మహానుடைய வாழ்க்கை ఏం చెప్పింది, దాని మన చూసి గమనించి దాని ముழு నம்பிக்கை పెట్టి దాన్ని ఫాలో చేయాలి. అదే శ్రద్ధ అనేది. அடுத்து திதிக்ஷா శ్రద్ధ சமாதானம். சமாதானம் అనేప్పుడు సమాధి నిలై, అన్నిని ఆ ఒరుముఖపట్ట తన్మైకి మనసుని ఎత్తుకొచ్చేది. మన మనసు పులన్లు అన్నినేని ఆ సమాధి నిలైకి ఒరుముఖపట్ట నిలైకి ఎత్తుపోయేదే సమాధానం. ఇది అన్ని వచ్చి షట్ సంపత్తు, 6 సంపత్తు సెల్వంగల్. మన సెల్వం వచ్చి ఇదే సెల్వం అనేది. ఈ షట్ సంపత్తుని ఎత్తుకురావాల. మోట వివేకం, వైరాగ్యం, షట్ సంపత్తు చూస్తాము. அடுத்து முமுட்சுத்துவம் అనేప్పుడు ఈ మోక్షాలో మనకి ఇచ్చై ఉండాలా, ఈ ముక్తి, నా మనసు அமைதி. ముక్తి అంటే ఏదో ఒకటి లేదు, ఎక్కడో వైకుంఠానికో ఎక్కడి కైలాసానికో ఎక్కడో పోయేది లేదు. ఇక్కడ ఈ வாழ்க்கைలోనే మన ఉసురుతో ఉండప్పుడుగేని మన வாழ்க்கைని ఎట్టా அமைதி గాని శాంతం గాని పీస్ఫుల్ అని ఎత్తుపోవల. అదావది ఆనందంగాని, అதாவது ఆనందం అనేది వచ్చి ఇక్కడ వచ్చి మనసు చెప్పే సంతోషం అనేది లేదు. ఆ సంతోషం వచ్చి ఇవాళకి వచ్చిన అనగా సకాఫోడు. ఈ ఆనందం అనేది వచ్చి, ఈ బ్రహ్మానందం అనేది వచ్చి ఏ వాళ్ళని మనకు ఉన్న పూర్ణ திருப்திతో మన మనస్సు ఉన్న ఆ నిలైని అదే దానికి విరింబేదే ఈ ముముక్షుత్వం అనేది. దానికి మనస్సు విరుంబాల, విరుంబుతనే దాన్ని చేసిందుకు మన దానికి ఏం చెయ్యాలి అనే ఎన్నంతా మనకు వచ్చును. దానిచ్చి ఈ ముముక్షుత్వం అనేది చెప్పింటారు. ఇప్పుడు దీంతోని ఈ అధికారిత్వం వచ్చేదానికి మన కర్మయోగం నిష్కామంగా చేయాలి. మనடைய సెల్ఫిష్ సుయనలంగా లేకుండా అన్నిని పరోపకారంగా నిష్కామంగా ఏ విధమైన ఆశ లేకుండా ఈ రాగద్వేషాలంతా లేకుండా మన செயல்ని చేసింది ఆరంభించాలి. అట చెయ్యంగా చిత్తశుద్ధి అవును అనగా చిత్త ఏకాగ్రత అవి అనగా శ్రవణ మనన నిధిధ్యాసనం మూలంగా ఈ జ్ఞానాన్ని అడంజుతూ ఆ జ్ఞాని ఏం చేసేండు, ఆ జ్ఞాని వచ్చి ఆ వాళ్ళే సద్యో ముక్తి వాండుது. ఆ వాళ్ళే వాళ్ళకి ముక్తి. ఆ జ్ఞానాన్ని తెలిసిందోట, అదావది ఒక వెలిచాన్ని సూర్యను వచ్చేప్పటికే ఎట్ట ఇరుள் వెళగి సకావుతుందో అదే మరి ఈ జ్ఞానం అనేది ఆ వచ్చే క్షణాలోనే అజ్ఞానం అనేది విలక్సును. అట్టనేప్పుడు మనకు తని ఒక క్రమముక్తి, ఇది చేసి అది చేసి అడంజుతాడి అట్టాల్సింత లేదు అక్కడ. ఆ జ్ఞానాన్ని మన ఇది అవేప్పటికేని అన్ని అజ్ఞానం అనేది మనకు ఈ భేద బుద్ధి ఇది అన్ని నేని విలక్సును. వాళ్ళ గతి వచ్చి అగతికి అంటే గతి అనేది వాళ్ళకి దొరకదు. పోయేది వచ్చేది, ఈ స్వర్గంలో కాని పోయినారు, బ్రహ్మలో కాని పోయినారు, తిరిగి వచ్చారు, వాళ్ళకి పునర్జన్మ ఎద్దినే జ్ఞానికి దొరకదు. దానిచి ఆ గతిని పేరే అగతి. ఆ వేస్తామంటేనే దాని ఆపోజిట్ అర్థం. ధర్మ అధర్మ చెప్పేమి అదే మరి ఇక్కడ వచ్చి గతి అంటే సెల్లుదల్ అర్థం. అగతి అంటే ఇక్కడ ఎక్కడి పోయేది వచ్చేది అనేది వాళ్ళకి దొరకదు. అది జ్ఞానికి అనగా ఒకటినే కామంగా ఆశతోని అన్ని చేసి ఉలక வாழ்க்கைలోనే ఉలండుకుంటాడిగా వాండుடைய గతి ఏమిట అదో గతిట கீழ் உலகாலம். அதாவது ఇప్పుడు మనం మొదట చెప్పింది పూరం వైగాలోకాల 7 ఉలకంగా చెప్తారు. ఆ భూలోకాల ఉండి ఆ బ్రహ్మలోకం దాకా ఉండే 7 ఉలకాలకి వాళ్ళు పోతురు. ఈ కామంతో ఆశతో చేసేవాళ్ళు
కీలులకాలు ఈ నరకం అటంతా చెప్పారుగా అది 7 ఉలకం పాదాల లోకం అటనిసింత 7 ఉలకాలు ఉంది. ఆ లోకానికి వాళ్ళుடைய పాపాన్ని పొరుతు వాళ్ళు పోతురు అనేట్టుగా శాస్త్రాల్లో పురాణాలలో అంతా చెప్పింది. ఇక్కడ వచ్చి ఇక్కడ చెప్పేది వచ్చి ఈ 2 గతి, ఈ అధ్యాయాలో 2 గతిలు మట్టునే చెప్పిండారు. ఒకటి శుక్ల గతి, ఇంకోటి కృష్ణ గతి. దానే ఇప్పుడు చూతా వచ్చేము. దానికి ఇవాళ దాకా దానిuடைய పేరు చెప్పలా, ఏం గతి అనే దానిuடைய పేరు. ఆ శుక్ల గతి కృష్ణ గతి అంతా మననే చెప్పుకున్నాము, అక్కడ పేరు చెప్పలా. ఆ పేరుని ఈ 26వ శ్లోకం మూలంగా కృష్ణర్ మనకు చెప్పారు. దాని చూతాడి ఈ అదావది ఈ ஞானி బ్రహ్మలోకం పోయేవాడిని 5 దేవతలు తొడబోతుంది. అగ్ని అనగా జ్యోతి, ఒళి అనగా అకక పకల్, శుక్లపక్ష దేవతై అనగా ఉత్తరాయణ దేవతై. ఈ 5నేని నిష్కామంగా ఉపాసన చేసే వాణ్ణి ఆ 5 దేవతలు బ్రహ్మలోకానికి తొడపోను. అక్కోండి వాండొచ్చి ఆ వైరాగ్యంతో అన్ని ఇదిగా అధికారిత్వంతో ఉండేంటే వాడికి తిరిగి వచ్చేది అనేది లేదే. వాడి క్రమముక్తిని అడంజేయండి అనేది ఇంతని మనం చూసి ముడిచాము. ఇప్పుడు 26వ శ్లోకం చూతాడి. శుక్ల కృష్ణే గతి హ్యేతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. శుక్ల కృష్ణే గతి హ్యేతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. శుక్ల కృష్ణే గతి హి ఏతే జగతః శాశ్వతే మతే ఏకయా యాతి అనావృత్తిం అన్యయా ఆవర్తతే పునః. దీనిలో వచ్చి ఏం చెప్పింది వచ్చారంటే అదే మనం మొదట చూసాము. ఇక ఇది శుక్ల గతి కృష్ణ గతి దానిuடைய పేరు ఇది అట అనేసి చెప్తారు. ఆ పేరు ఇవాళ దాకా చూడలా. దీని మొదటంతా ఆవృత్తి అనావృత్తిని పొదువుగా పోతురు ఒత్తురు అనేదని చెప్పినారు. అది కూడా ఎన్నాவது శ్లోకాల్లో 23వ శ్లోకాల్లో ఆ యోగికి అనావృత్తిని ఉన్ను ఆవృత్తిని ఉన్ను అనేదాన్ని దాని పற்றி చెప్పేను అని చెప్పినారు. அடுத்து 24వ శ్లోకాల్లో ఈ 5 దేవతలు వచ్చి ఏదో బ్రహ్మ విధక అట్ట ఉండే బ్రహ్మని ఉపాసన మూలంగా అరించిన ఆ మనిషిలు వచ్చి బ్రహ్మాని అడంజేరు. ఈ పాదల పొయ్యి ఈ మార్గాల పొయ్యి అటనిసి పొదువా చెప్పినారే తవర ఆ మార్గం పేరుంతాని ఇక్కడ చెప్పలేదు. ఇక్కడనే 26వ శ్లోకం మూలంగా ఏం చెప్పారు? శుక్ల కృష్ణే గతి. శుక్ల అటనిసి ఒక గతి అంటే పాదైన అర్థం. ఆ కృష్ణ గతి శుక్ల గతి అటనిసి శుక్ల కృష్ణే అంటే రామ లక్ష్మణ అటనిసి ద్వంద్వ సమాసం అంటారు. దీని ఈ సమాసం అంటే కూటు చొల్ రెండు సేరి చెప్తారు. ఇదిలో ఆ రెట్టైగా ఉండే ఇప్పుడు రామ లక్ష్మణ రెండు గూరు పేరుని సేరిసి పేరుగా అదే మరి ఇక్కడ ఈ 2 పేరుని సేరి చెప్తారు. శుక్ల దీని వచ్చి మనం పిలిచేప్పుడు శుక్ల గతి కృష్ణ గతి అటనిసి 2గా మనం చెప్పచ్చు. ఏతే అంటే ఈ 2ని జగత ஹி అంటే నిశ్చయமாக ఏతే ఉన్మయిల్ హి అంటే నిశ్చయமாக ఉన్మయిల్ అనే అర్థంగానే ఎత్తుకోవచ్చు. ఏతే అంటే ఈ 2 గతులని జగత శాశ్వతే మతే. జగత అంటే ఈ ఉలహాలో శాశ్వతే మతే అంటే ఎప్పుడునే ఉంది. ఈ ఉలహం పడచేప్పుడు ఉండే పడైపు కాలాలో ఉండేని ఈ 2 గతిలోని ఉంది అనేది కృష్ణ మతే అంటే అది నా కరుతు అటనిసి కృష్ణర్ చెప్పారు. జగత శాశ్వతే మతే అనేప్పుడు ఈ 2 పాదలేని నిశ్చయంగా ఎప్పుడు ఉండేది. శాశ్వతం అంటే ఎప్పుడు ఎటర్నల్ గా అదాది ఈ ఉలహం పడచిన కాలాలో ఉండేది ఈ 2
పాదైలుని ఉంది. ఏదో ఇప్పుడు ఇది చదివేప్పుడు వచ్చింది అట్టంతా లేదు, అది ఎప్పుడు ఉంది అట అనేసి చెప్పారు. அடுத்த రెండవది లైన్ లో ఏకయా ఒక్క పాదై మూలంగా, ఏకయా అంటే ఒక పాదై మూలంగా యాతి అడైகிறார்கள். ఎక్కడ అనావృత్తి అంటే తిరిగి రాకుండా ఉండే ఆ నిలైని ఒక పాదై మూలంగా అడంజేరు. అన్యయ అంటే ఇంకొక పాదై మూలంగా వర్తతే పునః తిరిగి ఉత్తురు. ఒక పాదే శుక్ల గతి మొదటి ఇది వచ్చి శుక్ల గతిని ఇచ్చిందని. శుక్ల అంటే అనావృత్తి ఎత్తుకోల, శుక్ల గతి మూలంగా పొయ్యే వాళ్ళు వచ్చి తిరిగి వచ్చి రారు అనగా కృష్ణ గతి మూలంగా వచ్చి పోయిన వాళ్ళే అన్యయ అంటే ఇంకొక పాదే. అది ఏ పాదే? కృష్ణ గతి. ఆ పాదే మూలంగా పొయ్యే వాళ్ళే ఆవర్తతే పునః అంటే మీండుం ఇంకొక త్రేని వాళ్ళు ఈ లైఫ్ తిరిగి వచ్చేరు. ఆ పిరప్పు ఇరప్పు సులల్లో వాళ్ళు తిరిగి వచ్చేరు అనేదానే ఈ శ్లోకం మూలంగా చెప్పారు. దీనిలో మెయిన్ గా వేరొక్క ఇది లేదు. ఆ రెండు పేర్లోని వాళ్ళు శుక్ల గతి అంటే వాళ్ళు తిరిగి రారు, కృష్ణ గతిలో పోయే వాళ్ళు తిరిగి వతురు అనేది దీనిలో చెప్పారు. అది తవిర ఈ రెండు పాదేని శాశ్వతంగా ఉంది. శాశ్వతం అంటే తొండ్రు తొట్టు ఒద్దే కాలంగా ఆ పడైపు ఉండేదిలోనే ఇదిని ఉంది, రెండు పాదేని ఉంది అనేదాన్ని మన పురించుకోలే. రెండు పాదేని అనాది కాలంగా ఉంది, దానికి పడైపు ఉండేదిలోనే ఇది రెండునే ఉంది అనేదాన్ని ఇక్కడ చెప్పారు. సరే, அடுத்த 27வது శ్లోకం. నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. న ఏతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తః భవ అర్జున. మొదటి లైన్ లో హే పార్థ பிருத்திவினுடைய பிருத்து అంటే குந்தியினுடைய மகனே பார்த்த. ந ஏதே ஸ்ருதி అంటే పాదేகள், இரண்டு పాదేகள் అర్థం. ఈ రెండు దోళ ఏతే అంటే இந்த ఇరు వழிகளிని జానన్ హరించినవనగా, దోండు బాగా తెలిసినవనగా. దోడు తెలుసుకుంటున్నారు ఇక్కడ ఆ యోగి, ఆ కర్మయోగిగా ఉండొచ్చు, లేకపోతే ఉపాసనం చేసేవాడిగా ఉండొచ్చు. ఆ యోగి కశ్చన యోగి, కశ్చన్ అంటే ఏదో ఒక యోగి, వాడు కర్మిగా ఉండొచ్చు, లేకపోతే ఉపాసకన్గా ఉండొచ్చు, వాడు ఏదో ఒక యోగి దీని సాధకంగా దీని ఇంతని ఫాలో చేసేవాడు అని అర్థం. దీని అన్ని తెలిసిన వాడు ముఖ్యతి నా నా అనేది మొదట ఉంది. ఆ ఫస్ట్ లైన్ లో మోట నా ఏతే అని పిలిచేమో. ఆ నా అంటే ఈ ముఖ్యతి అంటే మదిమయకத்தை அடைவதில்லை. వాడు మనసు కొళంబండు దీన్ని పట్టింత క్లియర్ గా తెలుసుకుంటా అంటే ఇప్పుడు వచ్చి మన ఈ బస్ ఎక్కితే ఇక్కడ పోయి అడంజుతూ అని బాగా తెలివిగా తెలుస్తున్నా ఉంటే ఏ ట్రైన్ ఎక్కాల, ఎక్కడి మన పొయ్యేము, మన లక్ష్యం ఏమి, దేని పోయి అడంజుతూ అనేది ఇంత మన క్లియర్ గా తెలుసుకున్నాముంటే ఎక్కడి పోవాలనో అప్పుడునే ఎక్కువండి రాజపాళయం పోవాల అంటే ఏ బస్ ఎక్కాల, ఎట్టాకుడి పోతే సౌర్యంగా ఉన్న అన్ని క్లియర్ గా తెలుసున్నా అంటే నేను ఆ దోవలని దీని కరెక్ట్ గా కడపిడిచి బస్సా ట్రైనా దెల్లో పొయ్యేము అనే దాని మోటార్ డిసైడ్ చేసుకుని ఏ తావుకు పొయ్యేను అనే దాన్ని క్లియర్ గా నేను డెసిషన్ ఎత్తానంటే అనగా అది క్లియర్ గా నాకు పురించింది. అంటే నేను అది ఎంత నావుడే కెపాసిటీ, నావుடைய திறமை ఏమి, నా కార్లో పోయే அளவுக்கு నా సత్తు ఉందా, అంత அளவு ఇది ఉందా, లేకపోతే ట్రైన్ లో పోయింది వల్ల ఉన్నా అది చీప్ అండ్ బెస్టా,
లేకపోతే ఇది నా నుంచి వెళ్ళవను. ఒక్కొక్కరు స్కూటర్ లోనే సకాతున్నారు, సైకిల్లోనే సకాతున్నారు. అట్లా మరి నాకు ఆ స్ట్రెంగ్త్ ఉందా, అన్నినే నా తగుది ఏమి, అన్నినే నేను పురించుకున్నా అంటే దాన్ని అన్ని క్లియర్ గా తెలుసుకునేప్పటికి నేను దేని ఎట్టా పోవలే అనేదాన్ని నేను డిసైడ్ చేసి కరెక్టా దానికి పోతున్నా. నేను మధురలోండి ఇటాకుడి బస్ ఎక్కిరాను, తిరుచికో లేకపోతే మాటతావని పోయి అట్టాకుడి పోయేదానికి బస్ ఎక్కనునే. తిరుమంగళం అంట ఇట్టాకుడి పోయేది, రాజబాళయం పోవాలంటే తిరుమంగళం పోయి దానే నేను కరెక్టా ఇది అన్ని మనకు క్లియర్ గా తెలిసేప్పుడు దాన్ని నేను కరెక్టా తేర్ந்தெடுத்துకుంటున్నా. ఏం చెయ్యాలా అనేసి క్లియర్ గా నాకు తెలిసేప్పుడు నేను దేని ఫాలో చేయాలనో దాన్ని సరిగ్గా ఫాలో చేసుకుంటున్నా. అట్లా లేకపోతే నా లక్ష్యాన్ని నేను అడంజిందుకు వెళ్ళవదు అనేదాన్ని ఇక్కడ చెప్పారు తెలివిగా. నాకు అప్పుడు వచ్చి ఇది అన్ని క్లియర్ గా తెలిసిన ఆ యోగికి ఏ విధ కుళప్పని లేదు. నాకు ఆ పేరు ఆనందం, నిరతిశయ సుఖప్రాప్తి, అత్యంత దుఃఖ నివృత్తి. నిరతిశయ సుఖప్రాప్తి అంటే ఒప్పు ఉయర్వు అట్ట ఆ సుఖాన్ని నేను అడంజాలే అటనిసి నేను ఎంచేప్పుడు. అదే మరి అత్యంత దుఃఖ నివృత్తి, కొంచెం కూడా నాకు తుయరం అనేది ఉండకూడదు అటనిసి ఎంచేవాడిగా నేను ఉన్నేనంటే దాని ఉండే పాద ఏమి అనేదాన్ని నేను పురించుకుని దానే నేను తేర్ந்தெடுத்துనే తవర తేర్ந்தெடுத்துనే తవర వేరే దీన్ని తేర్ந்தெடுத்துకుని అయ్యో నాకు అది రాలేదంటే ఎట్టా వచ్చును దానే ఇక్కడ చెప్పారు. అక్కడ నాకు కుళప్పం అనేదే లేదు. నేను తేర్ந்தெடுத்தேன்னு దానికి నేను ఇట్టనే ఉండాలి అనేదాన్ని పురించుకుని దాన్ని నేను కరెక్టా ఫాలో చేసుకుంటున్నా. ఆ యోగి ఎట్టా ఉన్నాండి, వాడు కుళంబేదే లేదు, వాడికి క్లియర్ అన్ని తెలుస్తుంది. తస్మాత్ దానించి సర్వ ఆహయాల్, తస్మాత్ అంటే ఆహయాల్ అర్థం. హే అర్జున, అర్జున కడేస్ట్ ఉంది, ఏ అర్జున సర్వేషు కాళేషు యోగయుక్త భవ. సర్వేషు కాళేషు అంటే అన్ని కాలాల్లో ఎప్పుడుని, సర్వేషు కాళేషు యోగయుక్త అంటే యోగాలో నిలబెట్టు ఉండు. అదాவது యోగయుక్త అంటే ఒకటి నీవుடைய తகுதி తగ్గట్టు నావుடைய మనపక్వం ఇప్పుడు ఏ దిల్లో ఉంది అనేదాన్ని నే పురించుకుని నే కర్మయోగం చెయ్యాలన్నా దానికి ఉండే తగరే రాగద్వేషంతా ఇంకా ఉందా, నా మనస్సు తెలివ ఉందా, ఇంకా అక్కడ కుళప ఇది శుద్ధంగా ఉందా మనస్సు అనేది ఇంత తెలుసుకుని ఆ రాగద్వేషాల నుండి నేను విడకపోలే. அடுத்த కర్మయోగం చెయ్యాలి. విలకాలంటే కర్మయోగం చెయ్యాలి. లేదు నాకు బాగా మనసు వచ్చి శుద్ధం అవిసింది, నాకు ఏ విధమైన విరుపు వెరుపు లేదు అటాన్ని పురించుకున్నానంటే ఉపాసనని ఎత్తుకోలే. ఆ ఉపాసన అనే నా మనస్సు ఇంకా ఒరుముఖపడాల, దానికి ఉండే పనుల్ని నేను చేసేందుకు ఆరంభించాల. దానికి ఏమి చెయ్యాల, భక్తి యోగం, ఆ ఒరుముఖపాడుగు ఆ ధ్యాన యోగం అనేది మన చేసిందిగా ఆరంభించాలి. ఆ మనస్సు ఒరుముఖ పడంగా అనగా జ్ఞాన యోగం అనేది మన తేర్దొట్టు. ఇట ఏ పాదే ఏమి మనవుடைய పక్వం ఏముంది అనేది ఇంత మననేని డిసైడ్ మనకి తెలుసును, ఇంకోరికి దాని పற்றி తెలియదు. అదేది గురుగా ఉండేవాళ్ళు, అన్ని ముక్కాలం తెలిసిన ఆ గురుగా మహాన్లుగా ఉండేవాళ్ళు కరెక్ట్ మనని వழிநடத்து సకావతురు. అట లేకపోతే మనని క్లియర్ గా జడ్జ్ చేసి క్లియర్ గా పురించుకుని దాన్ని దేవుడితో అర్పణం చేసి అయ్యో దేవుడా నేను ఈ నెలలో ఉండాని ఎంచేను, దానిచ్చి నాకు హెల్ప్ చెయ్యి, ఇట మరి నేను కరెక్టైన దోవని చూస్ చేసి ఆ దిల్లో పోయిందుకు నాకు వழிநடத்து ఎత్తుపో అట అనిసి మొక్కి మన దానిలో పోవచ్చు. దీని ఇంత పురించుకునేదే ఈ శాస్త్రం మూలంగా. దానికే ఇక్కడ ఏం చెప్పారు, హే అర్జున నువ్వు అన్ని కాలాలోని యోగయుక్త, యోగాని పిన్బట్టి యుక్త దల్లో ఎనంజి నువ్వు చెయ్యి. దాన్ని ఉడిసి కర్మీకాను వట్టి కర్మీక వట్టి ఊరియ చెయ్యాలి. నా ఎంచిందానితో తోంచిందానితో చేసేది అనగా ఇష్టానికి ఉండేది అట అది ఇంత కొంచెం కొంచెంగా ఉడుసుకొచ్చిడు. మన ఏమి యోగయుక్త అనేప్పటికి ఆ దిల్లోనేని మనసు వచ్చి ఎనంచి ఉండట్టుగా ఆ
యోగాలో ఎనంజి ఉండట్టుగా ఉండేది ఒకటి కర్మయోగం లేకపోతే భక్తి యోగం ఇటాదిల్లో మన మనసు ఎనంజి ఉండట్టుగా చూసుకోలే. దానించే ఇక్కడ చెప్పారు యోగయుక్తంగానే ఉండు, அடுத்தనే నీ మనసు నిలయబెట్టు ఉన్ను అంటే అనేసి చెప్పారు. ఇక్కడ ఏమి ఈ శ్లోకం మూలంగా మనం ఏం తెలుసుకున్నాము? ఈ కశ్చన యోగి ఏదో ఒక యోగి అనేప్పటికి ఈ దీనిలోనే ఈ యోగ విషయాల్లోనే ఉండే ఆ మనిషి అన్నిని తెలుసుకుని జానన్ దేన్ని తెలుసుకుంటాడు? ఏతే శృతి జానన్. హే పార్థ, హే అర్జున, ఏతే శృతి జానన్ ఈ రెండు వళిలాని బాగా తెలుసుకున్నవనక ఏదో ఒక యోగి నా ముహ్యతి అంటే వాడు ఆ మది మయక్కనో அறிவு మయకం వాడికి రానే రాదు. ఇదే అనేది తెలివిగా వాడికి తెలిసిందా నుంచి దానిలో వాడు సౌర్యంగా పోతా ఉన్ను అనగా తస్మాత్ దానించి నువ్వుని యోగిగా అవు అటనేసి అర్జునునికి చెప్పారు. రెండవది లైన్ లో తస్మాత్ ఆహయాల్ హే అర్జున యోగయుక్త భవ సర్వేసు కాలేసు అన్ని కాలాలని. ఏదో కొంచెం గెలు చేసాము ఆన కొంచెం గెలు మర్చిపోయినాము మన ఇష్టాన్ని కొంచెం గెలు ఉండేము అటానిసి లేకుండా ఎప్పుడునే ఆ విழிப்புతో ఉండే ఆ అభ్యాసం చెయ్యంగా కండిపుగా అది మనని వచ్చి సేరును అనేది ఈ శ్లోకం మూలంగా కృష్ణర్ ఆణితరంగా చెప్పి ముడిచారు. 27వ శ్లోకంలో அடுத்து 28 వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. ఇక్కడ వేదేషు యజ్ఞేషు ఇది వచ్చి ఈ శ్లోకం మూలంగా ఈ యోగానియుடைய மேன்மை ఆ ఉపాసన దీని పట్టియ దానియుடைய మహిమైని పట్టి ఈ శ్లోకాల చెప్పారు. ఇది వచ్చి ఫలశ్రుతి మాది అమంజింది. ఫలశ్రుతి అంటే అప్పుడు మనం ఒక్కొక్క శ్లోకంని చదివేప్పటికి ఆ కడేష్ట ముడిచేప్పటికి ఇది చదివేదాని నుంచి ఏం బలం దొడుగును అటాని సింతాని కడేసి శ్లోకాలు చెప్తారు. అదే మరి ఈ అధ్యాయం అక్షర బ్రహ్మయోగం అనే ఈ అధ్యాయం చదివేదాని నుంచి ఏం బలం మనకు దొరుకును అనేదాన్ని ఇక్కడ చెప్పారు. దీనిలో వచ్చి ఇదిలో அடுத்த సెకండ్ లైన్ లో ఇదం విదిత్వా అటనేసి ఒక వార్త ఉంది. ఇదం విదిత్వా అంటే దీని அறிஞ்சுன వెనక అదావదు ఈ పాదైల్ని పట్టింతని ఏం శుక్లగతి కృష్ణగతి ఇట మాది దీంతని బాగా తెలుసుకున్న వెనక హే అర్జున ఏమి విదిత్వా అదావదు దీనిలో వచ్చి మొదట అర్జునుని వచ్చి 7 కేள்விలు అడిగినాడు. ఆ கேள்வியுடைய பதில்ని தானி கிளியரா புரிஞ்சினவனக்கா. మొదట 2 వచ్చి అర్జునునుடைய కేள்வி, அடுத்த 2 వచ్చి కృష్ణుడు దానికుండే బదుల్ని ఒక్కొక్క వార్తలో చెప్పి ముడిచినారు. 2 శ్లోకాల 3, 4లో 5వదిలో వచ్చి ఆ మరణకాల స్మరణం పట్టి చెప్పినారు. 5లోండి 14 దాకా దాన్ని చెప్పినారు. దీని అన్నిని క్లియర్ పురించి దాన్ని కడపిడిచే ఆ యోగి దాని ఇక్కడ చెప్పారు యోగి అటనేసి. అట్ట యోగి విదిత్వా ఇదం విదిత్వా యోగి దీని అన్ని క్లియర్ తెలుసుకున్న ఆ యోగి వచ్చి వేదేసు అదావదు ఈ వేదంగల్లోండి మురైగా దాన్ని చదివి ఈ వేదాల్లో ఏమి వాటి తెలుసుకున్నో అనగా యజ్ఞేసు ఈ అందరుடைய துணைతో యజ్ఞం వచ్చి తనిగా చేసిందల్లవదు దూర కావాలనో వాళ్ళనితో చేసి పెట్టి చేసే ఆ యజ్ఞం செயல்கள் అన్నిని ఆ చేసి ఆ వేల్విలంతా చేసేప్పుడు దొరికే ఏం బలనో తపస్సు అంటే మురైగా చేసిన మన మురైగా కடைபிடிக்கப்பட்ட దవాలు
మన విరదాలు ఇది ఇంత కడపిడిచేవిగా అది ఇంతని మురైగా ఏకాదశి వ్రతం అటాని సింతని మన శివరాత్రికి ఉండేది ముడుచుకుండేది అట మరి అన్ని విరదాలు అది ఇంత తపస్ మన వచ్చి సుయ కట్టుపాడు కోసం చేసే దబాలు అటని చెబుతారు. ఆ దబాల్లో వచ్చే బలన్ ఆ తపస్సులో వచ్చే ఫలన్లు ఏముందో చ ఏవ మేలుం అనగా దానేసు దానేసు అంటే అందరికి దోరు తகுதி ఉందో వాళ్ళకే ధ్యానం చెయ్యాలి. అట్ట తகுதிని చూసి అందరు దానాలు చేసేదిగా అది మంచి చెయ్యల్ వాళ్ళకి తகுதி ఉందా అనేసి చూసి వాళ్ళకి ఏం కావాలనో దాన్ని ఆ టయాలో ఇయ్యాలి. వేరే టయాల్లో ఇచ్చేది తప్పు అనగా ఎట్టా ఇయ్యాలనో అట్ట మనకు ఇట్ట ఒక ఆపర్చునిటీ ఒక వాய்ப்பு మనకు తగిలిందే అట్ట అనేసి ఆ పూర్ణ దృప్తితో ఇయ్యాలి. అట్ట చేసే ఆ దానా నుంచి వచ్చే బలన్లు ఇది అన్ని ఎత్ పుణ్య ఫలం ప్రతిష్టం. ప్రతిష్టం అంటే శాస్త్రాల్లో చెప్పింది అని అర్థం. ఉక్తం అదావదు ప్రామిస్ చేసి శాస్త్రాల్లో చెప్పింది ఈ వేదాన్ని మీరు అధ్యయనం కంటిన్యూస్ చేస్తే మీకు ఈ బలం దొరుకును. ఈ యజ్ఞం చేస్తే ఈ అశ్వమేధ యాగం లేకపోతే పుత్రకామేష్టి యాగం అనేసి ఏకపట్ట యాగాలు చెప్పేదిగా ఆ యాగాలంతా ఏ యాగం చేస్తే ఏమి బలం దొరుకును. ఏ తపస్సు ఎట మరి విరదాలంతా ఏమి తపస్సు చేస్తే ఏమి దొరుకును ఆ బలంలే అనక దానం ఏమి దానం చేస్తే పశు దానం అన కల్వి దానం ఇట మరి ఏం దానాలు చేసినారంటే ఏం బలం దొరుకును అది అన్నినేని ఏం పుణ్య ఫలం దొరుకునో అది అన్ని ప్రదిష్టంతో ఉక్తం శాస్త్రాల్లో చెప్పిండారు. ఆ బలంలు అన్నినేని అత్యేతి అంటే కడందు అట అని చెప్పారు. అదావదు దీనికి అన్నికి నాని ఎక్కువ ఈ పుణ్య ఫలంలు నాని ఈ శాస్త్రాల్లో దీనికింత ఏం బలంలు చెప్పిండారో తత్ సర్వం అది అన్నిని దాని అన్నిని అత్యేతి కడందు దాని అన్నిని కడందు పైగా సకాతలు పరం స్థానం అంటే మేలాన స్థానాన్ని మేலும் ఆద్యం అంటే ములుముదర్ మొదట ఉండేది తొడక్కాల అదావదు దాని బ్రహ్మలోకం అట అనేసి చెప్పారు. ఆద్యం పరం స్థానం ఏ స్థానం మేలాన ఉయర్ந்ததுగా ఉందో అదే టయాలో ఆద్యం ములుముదర్ కారణంగా ఎది ఉందో ఆ మొదట ఉండే పడైపు ఉండే ఆ స్థానాన్ని ఉపైతి అంటే అడంజేరు స్థానం అంటే ఆ ఇరై నిలైని అదావదు ఆ క్రమముక్తి మూలంగా ఆ బ్రహ్మలోకాన్ని అని వాళ్ళు అడంజితురు అనేది ఇది అన్ని చేసేదానిచి అదావదు దీని మూలంగా మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఈ వేదేశు యజ్ఞ తపస్సు దానం ఇదింతాని కర్మ ఈ செயல்கள் చేసేదానిచి వచ్చే బలాన్ని అన్నికి నాని ఈ ఉపాసన చేసే మూలంగా తవళే బలం వచ్చి మేలానదు అనేదాని తిరివిని ఇక్కడ చెప్పి ఈ అధ్యాయాన్ని కృష్ణుడు ముడిచారు. దానించి వచ్చే ఆ బలానికి నాని అది వచ్చి కృష్ణగతి అది వచ్చి స్వర్గలోకం దాకానే పోను. ఇది దానికి నా పైగా దానింత కడందు దీన్ని ఫాలో చేసేవాండు ఈ ఉపాసనగా ఉండేవాండు ఆ ఇరై నిலைని వాండు అడంజేండు. దాని పరం అంటే మేలాன ఉయర్ந்த ఆద్యం అంటే తొడకాలనే ఉండే ఆ నిலைని అడంజేడు. తొడకం అంటే అక్కడ బ్రహ్మలోకం అట అనేసి ఇక్కడ స్వామి చెప్పినారు. ఆ బ్రహ్మణ్యేని వాండు అడంజితున్నాడు అనేది ఈ శ్లోకం మూలంగా మనం తెలుసుకుంటాము. దీని మూలంగా యోగాని ఉடைய ఈ ఉపాసన ఆ దేవుణ్ణి ఎంచుకుంటాని అర్పణ బుద్ధితోని దేవుణ్ణి ఏ వాళ్ళని ఆ ఉపాసకని ఏం చేసేది ఆ దేవుడి తవర వేరే ఒక్కటి లేదు అనే ఆ ఎన్నంతోనే దాని మనసులో
ఆ అధిష్టానాల మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఆలాలో దాన్ని పెట్టుకునేని అన్నిని మూసేసిండు. అట్టనే ఎప్పుడు వాడు ఆ బ్రహ్మంగానే అట్ట కంటిన్యూస్ గా ఎప్పుడు వాడు ఎంచుకుంటా ఉండేదానిచి మరణ కాలాల్లోని దానే ఎంచుకుని అప్పుడు వాడు ఆటోమేటిక్ గా ఆ నిలయని అడంజేండు అనేది ఈ శ్లోకం మూలంగా చెప్పారు. దీనితో ఈ అధ్యాయం ముడించుతుంది. ఇప్పుడు మన ఊరికే లైట్ గా ఒక 10 నిమిషంతో ఈ దీనియుடைய சுருக்கம் చూస్తాడి. మొదటి 1-2 శ్లోకం వచ్చి అర్జునుடைய కేள்விగా ఉంది. వాడు ఈ 7వ అధ్యాయాల్లో కడేష్ట కృష్ణర్ వచ్చి ఒక కొత్తగా ఒక 7 சொற்கள்ని చెప్పినారు. బ్రహ్మ అనగా అధ్యాత్మం, కర్మ అనగా అధిభూతం, అది యజ్ఞం, ఇది అనగా ప్రయాణ కాలే స్మరణం. ప్రయాణ కాలంటే మరణ కాలాల్లో ఈశ్వరుణ్ణి ఎట్టా ఎంచాల, ఇది అన్ని పట్టిని ఒక అవుట్లైన్. దీన్ని అన్ని దోరు తెలుసుకుంటున్నారో అట అనేసి ఒక వార్త వేశారు. ఇది అన్ని తెలుసుకునే వాళ్ళే ఆ జ్ఞాని. వాళ్ళు వచ్చి నన్ను అడంజుతురు. వాళ్ళు ఇది అన్ని తెలిసిన వాళ్ళు, ఈ నన్నే అడంజిన వాళ్ళు దీన్ని అన్ని తెలుసుకుంటారు అట అనేసి చెప్పినారు. దాని అర్జునన్ వచ్చి కేள்விగా ఈ 2 శ్లోకాలు, మొదటి 2 శ్లోకాలు అడిగినాడు. அடுத்து 3-4 శ్లోకాలు దానియుடைய பதில் అని కృష్ణర్ చెప్పింది ఆరంభించినారు. 3వ శ్లోకాలో ఏం చెప్పినారు? బ్రహ్మ అంటే అది అழிయాదது, పరమం అక్షరం, అది మేలానది, దానికి అழிவு అనేది దొరకదు అనేదాన్ని చెప్పినారు. அடுத்து అధ్యాత్మం అనేప్పటికి అది వచ్చి స్వభావక అంటే ఏమి ఇక్కడ ఇది వచ్చి ఆ ఆత్మగా మనకు రోగ్గా ఉండే ఆ నేచర్ గా ఆ ఇయర్కేగా ఉండేది. అక్కడ స్వరూపంగా ఏది ఉందో మనకు రోగ అదాவது ఇండివిజువల్ వ్యక్తి తని మనిదన్ రోగ ఏది ఆత్మగా ఉందో అదే అన్ని టోటల్ ని చూసేప్పుడుగా అదే బ్రహ్మంగా ఉంది అనేదాన్ని ఇక్కడ చూసాము. அடுத்து கர்ம అనేప్పటికి ఈ పొరుల్కళ్ళుடைய ఆ ఇరుపు నిలయినుடைய తొడకానికి ఏది కారణంగా ఉందో ఆ దాని అన్నిని వేల్విలో అర్పణించేదే செயல் అటాని చూసాము. అదాவது కర్మ అంటే మన ఈ పంచమహా యజ్ఞంతో చూసామిగా, ఈ పితృయజ్ఞం, నరయజ్ఞం, భూతయజ్ఞం అటాని సింతాని ఆ యజ్ఞాల మూలంగా ముందటి మారి యాగాలు మన నుంచి చేసిందలవుదు. అందరు పరోపకారంగా సెల్ఫిష్ మోటివ్ లేకుండా சுயநலంగా లేకుండా అందరికి మన అన్ని செயல்கள் దాని వచ్చి అర్పణగా దేవుడికి అర్పణంగా ఎంచి செயల్ని చేసేది. ఆ செயల్ని ఈ తొడకని మన ఈ కర్మ మూలంగానే పాప పుణ్యం అనేది మనకు వస్తుంది. ఆ పాప పుణ్యం మూలంగానే మన ఉసురు ఈ ఈ ఉసురు అనేది ఉరుమవుతుంది. అన్నిటిని తొడకానికి కారణం వచ్చి ఈ செயలే. దానిచ్చి ఆ దీని వచ్చి செயల్ అటని చెప్పారు. ఆ ఇరుపుకు కారణంగా ఉండే దాని వచ్చి మన అర్పణం చేస్తున్నాము. దీనిలో వచ్చి ఈ వేల్విలో ఈ செயల్ చేసేప్పుడు నే కర్త అనే భావం లేకుండా, నే భోక్త కర్త, నేనే చేసేవాండు, నేనే అనుభవించేవాండు అటనే ఎన్నం లేకుండా అన్నినేని వేల్విలో ఈ செயల్లో అర్పణించి చేసేప్పుడు అట చేసేదానే ఇక్కడ செயல் అటనిసి చెప్పారు. అనగా அடுத்து వచ్చి అధిభూతం. అధిభూతం అంటే ఇక్కడ ఉలకాలం ఉండే అన్నినే పంచభూతాలతో అవింది, ఆ పంచభూతాలతో అవింది అన్నినేని అళింజే తన్మై కొండదు. ఏ అక్షర భావక అటని చూసాము. అది అన్ని అళింజే తన్మై ఉండేది, దాని అధిభూతం అటని చెప్పారు. అది దైవం అనేది వచ్చి హిరణ్య గర్భర్ అటని చూసాము. అన్ని ఈ టోటల్ దీనికి ఉండే ఆ మనస్సుని చెప్పేది అన్నికి రోగం ఉండే ఆ దీని వచ్చి హిరణ్య గర్భని చెప్పేము. అనగా అది దైవం. అది దైవం అంటే ఆ దైవీక నిలయలో ఉండే అన్నికి రోగం ఉండే ఆ దివ్య తన్మై, ఆ దీని పురుషన్ అటని చెప్పేమిగా
అదే అధిదైవం. దానే హిరణ్య గర్భన్ చెప్పుతారు, లేకపోతే పురుషన్ని చెప్పుతారు. అది వచ్చి అధిదైవం. అది యజ్ఞం అంటే అధిదైవం అనేది హిరణ్య గర్భన్ పురుషన్. అన్ని పురుష పూరయతి ఇది పురుషక అట అనిస్తా చూసాము. పూరయతి అన్నిని నెరంజి, అన్నిలోని నెరంజి ఉండేది అనగా పురి సయతే ఇది పురుషక అట అనిసింది చూసాము. పురి సయతే అంటే ఒక్కొక్క మనిషి రోగాని உண்டேவாண்டு தோண்டோ யார் எல்லோருடைய இதயங்களிலும் உரைகிறாரோ அந்தர்லோ అంతర్యామిగా ఉండేవాండు ఆ పురుషన్, ఆ హిరణ్య గర్భన్ వాండే అది దైవం అటాని చెప్పేము. అన్నిని పాదుగాతేవాండు అనగా అది యజ్ఞ అంటే అన్నిలోని నీకమర నెరంజి ఉండేవాండు. విష్ణు అటాని చెప్పేమి అన్నిలోని నెరంజి ఉండేవాండి అది యజ్ఞ. దాన్ని వచ్చి ఈశ్వరక ఆ కారణ శరీరంగా చెప్పారు. అది యజ్ఞం అంటే వేల్విలు, ఈ వేల్విలో ఉండేవాండు దోండో ఆ కర్మ ఫల దాతాక ఈశ్వరన్గా ఉండేవాండే అది యజ్ఞం అటనే వార్త మూలంగా చెప్పారు. అది ఇక్కడ వచ్చి అహం, అది దోరుంటే నేనే, నేనే అన్నిలోని వ్యాపించి ఉండాను. దేని అంటే కర్మ ఫలదాత, దేని అన్నిని అరించుకునేవాడుగా ఉండుకుని వాళ్ళు ఏం చేసారో ఆ செயலுக்கு తగ్గట్టు పాప పుణ్యాలని ఇచ్చేవాడు, దానికి ఉండే బలాన్ని ఇచ్చేవాడు అనేదాన్ని 4వ శ్లోకం మూలంగా చెప్పినారు. 5లోండి 14 దాకా ఈ మరణ కాలాలో ఏమవును, మరణకాల సమయాలో ఎట్టా గేవం పెట్టుకోవాల దేవుణ్ణి అనే దాన్ని పట్టిందని చెప్పుకొచ్చారు. ఆ మరణకాల స్మరణం అనే దాన్ని పట్టి చెప్పినారు. దోరు వచ్చి ఎప్పుడు దీన్ని ఎంచుకుంటా ఉండారో, ఇరుది కాలాలో నన్ను మట్టునే దోరు ఎంచారో వాళ్ళు నా నిలైని అడంజుతురు అటానిసి ఆ క్రమముక్తిని పట్టి చెప్పినారు. దానిలో ఏ విధమైన సందేహం లేదు అటానిసి 5వ శ్లోకాలో చెప్పినారు. దాని 6వ శ్లోకాలో పొదు విధిగా ఏం చెప్పినారు అంటే ఇట ఏది ఆ వాళ్ళ మరణ కాలాలో నన్ను ఎంచితే మట్టు లేదు, దేని వాండు మరణ కాలాలు ఎంచేండో అదిగానే వాండు అవేండు అనేదాన్ని 6వ శ్లోకాలో చెప్పినారు. ఎం వాపి స్మరణ్ భావం, ఏ దీని ఎంచుకుంటాని వాండు ఒళ్ళుని ఉడిసేండో ఏ ఎన్నాలో వాళ్ళు మూழ்కి ఉండారో ఆ ఎన్నంగానే వాళ్ళు అవిత్తున్నారు అనేదే ఈ 6వ శ్లోకాలో చూసాము. அடுத்து 7வது వచ్చి ఇరుది కాలాలో ఏం ఎంచేమో అదే మన కొత్త ఒళ్ళెత్తేదానికి కారణంగా ఉండేదానిచ్చి ఎప్పుడు నేని ఆ దేవుణ్ణి ఎంచాలే, మాం అనుస్మర యుధ్యచ, దేవుణ్ణి ఎంచాలే, మన செயల్ని ఏం మన స్వధర్మనో దాన్ని మన చేసుకుంటా ఉండాలే. మయ్యర్పిత మన బుద్ధికి, వాండుతో అర్పణం చేసిన బుద్ధితో ఆ దేవుడితో ఇక్కడ మనసు బుద్ధి అనేప్పటికి ఈ మనసు బుద్ధి అనేప్పటికి ఎన్నాళ్ళు ఏకపట్ట ఎన్నాళ్ళు వస్తా ఉన్నాయి ఈ మనసులో, తేవలేని ఎన్నాళ్ళు ఏమేమి ఇది చెయ్యాలా అది చెయ్యాలా అట్ట చెయ్యాలా ఇట్ట చెయ్యాలా అట అనేసి ఏకపట్ట ఎన్నాళ్ళు సుయనలంగాని అన్ని టైపులోని వస్తా ఉన్ను. దాని పూరా కర్పణలు అన్నిని మనం ఏం చేయాల వాండుతో అర్పణం చేసిలాల. మయ్యర్పిత మనవ బుద్ధికి అట్ట మనసు బుద్ధిని వాండుతో శరణాగతి చేస్తాముంటే ఈ తేవలేని ఎన్నాళ్ళు వచ్చేది కొంచెం కొంచెం గాని కొరంజిందిగా ఆరంభించును. దానిచ్చే వాళ్ళు ఏం చేసారు, తిరిగి ఆ దేవుడితో అర్పణం చేసి చెయ్యి అనేదాన్ని వద్దే ముఖ్యత్వం ఇచ్చి చెప్పారు. అట్ట చెయ్యంగా నువ్వు నన్నే అడంజతు మాం ఏవ ఏష్యసి సంశయన సంశయ, దానిలో సందేహం అసంశయ అంటే దానిలో సందేహం లేదు అటానికి 7వ శ్లోకాలో చెప్పారు. அடுத்து 8వ శ్లోకాలో అభ్యాస యోగం అనేదాన్ని వద్దే ముఖ్యంగా చెప్పినారు. ఆ అభ్యాసం అనేది వద్దే కండిపుగా మనకి కావలే. దేనికి అభ్యాసం కావలే, దెల్లో మనకి ఇంట్రెస్ట్ ఉందో దానిలోనే మన పైర్చి చేసింది ఆరంభించము. ఆ పైర్చి ఉండేది పోగా మనకు తిరిగి ఆ పైర్చి ఉంటేనే మన ఏది ఎంచుతా ఉంటామో దాన్ని కడేసి కాలాలని ఎంచింది లోను.
ఇప్పుడు మన కడేసి కాలాలు ఎంచితే దాన్ని పోయి అడంజితమేగా அடுத்த కడేసి కాలాలు ఎంచుకుంటా అనేసి ఇప్పుడు పూరాని వేరే వేరే దీన్ని ఎంచుకుంటా ఉంటే ఇప్పుడు ఏమెంచేమో అదే కడేసి కాలానికి వచ్చినే తవర ఆ కడేసి కాలాలో మన దేవుణ్ణి ఎంచుకుంటాడంటే అది అప్పుడు రాదు. దాని నుంచి మనకు అభ్యాసం అనేది వద్దే ముఖ్యం అనేదాన్ని ఇక్కడ చెప్పినారు. ఆ అభ్యాస యోగ యుక్తేన చేతస అట్ట ఉండే చేతస్ అంటే ఆ మనసుతోని అభ్యాస యుక్త చేతస నాణ్యగామిన ఆ కొదవ దీని పట్టి ఎంచకుండా ఆ పరమం పురుషం దివ్యం యాతి பார்த்த அணுச்சிந்தையன் ఆ మేలాన దీని అడంజును అనేదాన్ని చెప్పినారే. அடுத்து 9வது శ్లోకాల పరబ్రహ్మ లక్షణం. ఆ పరబ్రహ్మனுடைய లక్షణం ఏమి, ఆ ఉయரிய పురుషన్ వచ్చి ఎట్టా ఉన్ను అనేదాన్ని చెప్పినారు. அடுத்து 10వదిలో వచ్చి ఉపాసకన్ ఏం కడపిడిచాల ఆ నియమాలు చెప్పినారు. అదావదు ఈ ఆశయ మనసు వచ్చి ఏ విధంగా చలన లేకుండా ప్రాణాన్ని ఆ పూర్వ మధ్యలో పెట్టుకుని భక్తితోని మన ఉరుముఖ పాటుతోని దీన్ని మన చెయ్యాలి. అట్ట చేసేవాళ్ళు ఆ ఉయரிய పురుషన్ని అడంజుతురు అనేదాన్ని చెప్పినారు. அடுத்து 11లో ఆ లక్ష్యాన్ని ఆ మోక్షనుடைய మహిమైని చెప్పారు. యదక్షరం వేద విదో వదంతి అదిలో వచ్చి ఇంకా ఈ పదాన్ని పట్టి నేను సురుకంగా 20లోని 22 దాకా నేను చెప్పాను అట్ట అనేసి ఒక ప్రతిజ్ఞ ఒక ఉరుదిమొழி కూడా దేవుడు ఇచ్చారు. దాని పట్టి 20లోని 22 దాకా చెప్పినారు. ఇది పూరా 11 5లోని 14 దాకా ఈ ఎట్టా ఆ మరణ కాలాలో మన మనస్సుని పెట్టుకోలే, ఏ విధమైన వేరే సంబంధం లేనిదింతా ఎంచకుండా దేవుణ్ణే మనసులో ఎంచుకుని దానిలోనే ఉండాలి. ఓంకార ఉపాసన కూడా దానిలో చెప్పినారు. అట్ట అనన్య చేతాహ వేరే దేని పట్టి ఎంచకంట ఈ అభ్యాసం మూలంగా దానియే ఎంచుకుని దీర్ఘకాలం సతతం నిత్య సహ ఎప్పుడు నీ తొడర్ந்து నిండ దినాలకు దాన్ని చెయ్యంగా ఆటోమేటిక్ గా దానిలోనే వాటి నిలచి ఉన్ను అనేదాన్ని చెప్పినారు. அடுத்து 15లోండి 22 దాకా మొదట 15లోండి 22 దాకా మోక్షానుடைய పెరుమైని ఈ సంసార దీనిలో ఉండే సిరుమైని పట్టి చెప్పినారు. 15లోండి 19 దాకా సంసారத்தினுடைய ఆ సిరుమై పట్టి కూడా చెప్పినారు. 20లోండి 22 దాకా ఆ మేలాన పదం పట్టి చెప్పారు. 11లో ప్రతిజ్ఞ చేసినారు దాని పట్టి చెప్పారు. దానిని మనం చూసాము. அடுத்து 22 వెనక 23లోండి 27 దాకా ఈ కృష్ణ గతి అనగా ఈ శుక్ల గతి పట్టి దానిuடைய 2 దీని పట్టిని చెప్పుకొచ్చారు. దీనిలో మన వచ్చి ఎడైలో ఏ ముఖ్య శ్లోకం అంటే ఈ సంసారத்தினுடைய సిరుమైని పట్టి చెప్పేప్పటికి అది వచ్చి దుఃఖాలయం అశాశ్వతం అటానికి 15లో చెప్పినారు. ఇది వచ్చి అనిత్యంగా దుఃఖానికి ఆలయంగా ఉంది, ఇరుపిడంగా ఉంది, అశాశ్వతం అది నిత్యంగా ఉండదు, అది మారుకుంటానే ఉన్ను అనేది అని చూసాము. దాని నుంచి ఈ దీన్ని ఉడిసి మన ఆ మేలాన దీనిని పట్టుకోలే అనేదాన్ని చెప్పినారు. అనగా బ్రహ్మలోకం పట్టి చెప్పినారు. ఈ లోకాలు పట్టింత చెప్పేదాన్నుடைய మెయిన్ పర్పస్ ఏమి అంటే ఈ అన్ని ఏ లోకానికి పోతున్నాను తిరిగి మన ఉచితము అనేదాన్ని చెప్పేదానికే. దానికి వేరొకటి ముఖ్యత్వం లేదు. మన ఈ ఎట్టాగ అధ్యాయనేని ఈ క్రమముక్తిని పట్టి చెప్పేదే. దాని నుంచి ఈ దీనికి వద్దే మన క్రమముక్తిని పట్టి అడుగు చూసేది లేదు. మన వచ్చి ఈ అన్నిలోని ఎట్ట కర్మయోగం చేసి చిత్తశుద్ధి అడంజిన వెనక அடுத்த ஸ்டேஜுக்கு வச்சிராவல ఈ ఉపాసனை చేసిందిగా ఆరంభించిరావల. ఉపాసனை చేసి మనసు బాగా ఒరుముగ పడంగా మన జ్ఞాన యోగానికి వచ్చిరావల అనేదే ఈ దీని మూలంగా మన తెలుసుకుంటాము. ఏర్కనవే మన చూసిందే 1వ క్లాస్ లో నాకు 1వ క్లాస్ పట్టుతుంది, 1వ క్లాస్ టీచర్ పట్టుతుంది, ఫ్రెండ్స్ పట్టుతుంది, ఆ సూழ்நிலை ఆ క్లాస్ రూమ్ పట్టుతుంది అటానిసి 1వ క్లాస్ లోనే ఉండింది మన విరుప్పపడము. அடுத்தடுத்து పోతనే அடுத்த క్లాస్కి పోతనే அடுத்த పక్వానికి మన అడంజిందులోను. అదే మాదిరి కర్మయోగాలనే ఉండాలని లేదు. ఎది ఉంటనాலும் దాంట్రోగా పోవలే
మన పక్వం అడంజాల దల్లోండి బయట రావలే ఆ బయట రావలే అనేదిని ఒద్దే ముఖ్యం ఆ ఎట్ట పట్టుప్పుడు ఆ రోగనే ఉన్నదింటే అది సచ్చివుండు ఆ కూడులోండి బయట రావలే அடுத்தனே మన ఆ కూడు రోగం ఉండే దాని పర్పస్ ఏమి ఆ బయట పరంతి తిరింది అది బయట వచ్చి బాగా సౌర్యంగా పరందిందికే అదే మరి మన ఈ కర్మయోగం ఉపాసన యోగంతా మనని మన వశப்படுతేదింట ఆ కట్టుపడుతేదింట దేనికోసరం அடுத்து పరందే దానికోసరం ఆ సుతంత్రాన్ని అనుభవించేదానికోసరమే దానికోసరం దీని వచ్చి మన గవనంగా ఉండాలి దిల్లొచ్చి దిల్లోని మాట్టుకోకూడదు అనేదాన్ని మన గురించుకోలే దానే కడేసి దిల్లో చెప్పినారే ఏ యోగి దీని అన్నిని తెలుసుకుంటున్నాడో వాడొచ్చి కండిపుగా దీని అన్ని పురించుకుని ఏ విధ కుழப்பం లేకుండా దేని కరెక్ట్ చూస్ చేయాలనో దాన్ని தேர்ந்தெடுத்து ఆ పాదలో వాడు పోను అనేదంట చూసాము దీనితో ఈ అధ్యాయం ముగించుతుంది கடைசி ஸ்லோகால உபாசகனுடைய மகிமைని பற்றி சொல்லி முடிச்சாரு அடுத்து கடைசி திசுதா ஓம் தத்சத் इति श्रीमद् भगवद्गीतासु उपनिषत्सु ब्रह्म विद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे अक्षर ब्रह्म योगो नाम अष्टमोऽध्यायः ओम श्रीकृष्णार्पणमस्तु దీనితోని 8వ అధ్యాయం ముగించింది